అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారి ఫ్లెక్సీలు తొలగింపు వెనుక రాజకీయ కోణం ఉందని కూడా కొన్ని పత్రికల్లో అదేవిధంగా కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి దామచర్ల సత్యకు అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఒంగోలు నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దామచర్ల సత్య గారి నూతనంగా ఏర్పాటు చేసుకునేటువంటి కార్యాలయం నెల్లూరు బస్టాండ్ దగ్గర నుంచి కూడా దక్షిణ బైపాస్ వరకు కూడా వారందరూ బర్త్డే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొని ఉంది. అయితే నగర సుందరీకరణ పేరుతోటి కూడా డివైడర్లు పక్కన ఉన్న డివైడర్ల మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించేందుకు నగరపాలక సంస్థ అధికారులు గత 2 రోజుల నుంచి కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సుందరీకరణ పేరుతోటి దామచర్ల సత్య ఫ్లెక్సీలు తొలగింపు నిన్న ఉద్రిక్తతకు దారితీసిందని ఒంగోలు నగరంలో కూడా తెలియజేసుకోవచ్చు. నెల్లూరు బస్టాండ్ నుంచి దక్షిణ బైపాస్ వరకు, అలాగే దక్షిణ బైపాస్ వద్ద కూడా భారీ హోర్డింగులతో దామచర్ల సత్య బర్త్డే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో వాటన్నిటిని కూడా నగరపాలక సంస్థ అధికారులు తొలగించేందుకు అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వారిని ప్రతిఘటించేందుకు కూడా దామచర్ల సత్య ఫ్యాన్స్ కొంత ప్రయత్నం చేసినా కూడా ఆ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. నగర సుందరీకరణకు కోట్లు వెచ్చిస్తున్నామని, ప్రైవేటు ఫ్లెక్సీలను కూడా తొలగించామని, కేవలం దామచర్ల సత్య ఫ్లెక్సీలు మాత్రమే తొలగించలేదని చెప్పి కూడా అధికారులు ఒకవైపు చెబుతా ఉన్నారు. అయితే దామచర్ల సత్య నేడు బర్త్డే సందర్భంగా కూడా ఆయన ఫ్లెక్సీలు తొలగించడంలో రాజకీయ కోణం ఉందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఒంగోలు నగరంలో జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. దామచర్ల సత్య ఫ్లెక్సీలు తొలగించడంతో ఒంగోలు నగరంలో వాతావరణం హీట్ ఎక్కిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నెల్లూరు బస్టాండ్లోనే దామచర్ల సత్య పొగాకు కేంద్రం వద్ద కూడా ఈరోజు దామచర్ల సత్య గారి కార్యాలయం ఓపెన్ చేసేందుకు కూడా భారీగా కార్యకర్తలు ఏర్పాటు చేసుకోవటం కూడా కొంత శుభపరిణామని చెప్పాలి. అక్కడ ఈరోజు బర్త్డే వేడుకల్లో పాల్గొనేందుకు కూడా కొండేపి, అదేవిధంగా ఒంగోలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి దామచర్ల సత్య అభిమానులు, అదేవిధంగా కొండేపి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అభిమానులందరూ భారీగా అక్కడికి చేరుకునేందుకు దామచర్ల సత్య కార్యాలయం ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది.